ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జడ్జి గారు, మీరు నాకు పర్మిషన్ ఇస్తే నా చెల్లెలి తరపున నేనే వాదిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. 2009 మార్చి 11వ తేదీన ఎగ్జాక్ట్గా ఇలాంటి కేసులోనే హైకోర్టు ఇదే ఆమ్యాటిక్ ఫ్లైట్ టెస్ట్ ఆధారంగా భార్య కడుపులో పెరిగే బిడ్డకి తన భర్తకి సంబంధం లేదని తీర్పునిచ్చి వాళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కొన్ని రోజుల తర్వాత ఆ తల్లికి డెలివరీ అయింది. తిరిగి DNA టెస్ట్కి వెళ్తే ఆ తల్లి తప్పు చేయలేదు. ఆ కేసుకి సంబంధించిన రిపోర్ట్స్. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇందులో అబ్జెక్షన్ చేయడానికి ఏముంది? అతను చెప్పిందంతా నిజాలే. చూస్తే రిపోర్ట్స్ అన్నీ ఫెయిల్ అయ్యాయి. కాబట్టి తను డెలివరీ అయ్యాకే ఈ రిపోర్ట్స్ విషయంలో ముందుకెళ్లడం బెటర్. జడ్జి గారు, ఇది మాకు సమ్మతం కాదండి. అవును, దీన్ని మేము ఒప్పుకోము. ఇందులో మీ అందరి అభిప్రాయం కన్నా ఆవిడ భర్తే ముఖ్యం. తన అభిప్రాయమే ముఖ్యం.